ఓం శ్రీ గురుభ్యో నమః. కుజగ్రహ మార్పు అంటే ఒక రాశి నుంచి మరో రాశికి కుజుడు 45 రోజుల పాటు సంచరిస్తూ ఉంటాడు. సహజంగా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఇక్కడ కుజగ్రహ మార్పు అనేది ఏ విధంగా ఉండబోతుంది ద్వాదశ రాశుల్లో తెలుసుకునే ముందు కుజుడు ఏ రోజున మారుతున్నాడో మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా కుజగ్రహం వచ్చేటప్పుడు సెప్టెంబర్ 13వ తారీఖున రాత్రి 9:23 కన్యారాశి నుంచి తులారాశిలోకి సంచారం చేస్తారు. అంటే ఎప్పటివరకు అక్టోబర్ 27వ తారీఖున మధ్యాహ్నం 3:42 వరకు కూడా కుజుడు శుక్రక్షేత్రమైన తులారాశిలో సంచారం చేయడం జరుగుతుంది. అంటే సుమారుగా రమారమి 45 రోజుల పాటు ఉంటాడు. అంగారగ్రహం యొక్క కారకత్వాలు మనం తెలుసుకోవాలిగా ముందు. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంగారకుడు వల్ల ఎలాంటి ఫలితాలు, ఎలాంటి కారకత్వాలను మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా సత్వ భూ ప్రాకార రోగ ప్రణవ సాహస శస్త్ర అగ్ని సందర్శోత్పాటన భాతృకుజ అంటారు. అంటే ఏదైతే మనం కుజగ్రహం యొక్క కారకత్వాలు తెలుసుకుంటే కుజుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో మనం శాస్త్రం ద్వారా తెలుసుకున్నట్టు ఉంటుంది. అంటే భూ సంబంధమైన వ్యవహారాలు, అలానే కోర్టు, రియల్ ఎస్టేటు, అన్నదమ్ముల మధ్యలో సమస్యలు, కోర్టు, రక్షణ శాఖ, న్యాయవాదులు, జడ్జీలు, అలానే శారీరక సంబంధాలు, కెమికల్ కంపెనీసు, అలానే మార్కెటింగు, భూమి, ఇండ్ల నిర్మాణము, న్యాయ వ్యవస్థ, రక్షణ భటులు, అలానే మేస్త్రీ పనులు, యంత్ర సామర్థ్యము, యంత్ర సంబంధమైన విషయాల్లో కానీ మెకానికలు, రోగాలు, శస్త్రచికిత్సలు, అగ్ని భయాలు, ఇవన్నీ కూడా తెలిపేది ఏంటంటే అంగారగ్రహం. సాధారణంగా చాలామంది కూడా అంగారగ్రహం గురించి అన్నదమ్ముల మధ్యలో కానీ కోర్టు సమస్యలు కానీ వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలానే ప్రమాదాలు, యాక్సిడెంట్లు, అలానే ఆరోగ్యపరంగా ఉండే ఇబ్బందులు, దీర్ఘకాలిక వ్యాధులు అన్నీ కూడా రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ ఏంటంటే అంగారక గ్రహం. అంటే సత్వ భూ ప్రాకార అంటారు. అంటే భూమి విషయాల్లో కానీ రోగ ప్రణవ సాహస అంటారు. అంటే రోగాల విషయంలో కానీ సాహసాలు చేయటంలో కానీ శస్త్ర అగ్ని భయాలు అంటారు. అంటే శస్త్రచికిత్సలు కానీ అగ్ని సంబంధించిన భయాలు కానీ అలా సందర్శన ఉత్పాటన అంటే ఏదైనా సరే మన ఉత్పాతాలు అంటే భయాలు కానీ ప్రమాదాలు కానీ జరగటం ఒకటి. అలానే భాతృ కుజహ అంటారు. అంటే భాతృక కుజహ అంటే ఏంటంటే అన్నదమ్ముల మధ్యలో గొడవలు కానీ కోర్టు సమస్యలు కానీ ఇవన్నీ కూడా రాకుండా ఉండటానికి రావటానికి కూడా మంచి స్థానంలో ఉంటేనేమో రాదు, చెడ్డ స్థానంలో కుజుడు అశుభ స్థానంలో ఉంటే కుజుడి యొక్క దోషం అనేది బాగా ఏర్పడుతుంది అని అర్థం. అలానే ఇవన్నీ కూడా జన్మజాతకాన్ని బట్టి అనుసరించేవి కావు. జన్మజాతకం వేరు, గోచారం వేరు. గోచారం ఎప్పుడు కూడా 20% అనేది ఉంటుంది. అలానే బర్త్ చార్ట్ అనేది 80% ఉంటుంది. ఎందుకు గోచారం గురువుగారు చూస్తున్నారంటే ఎంతో కొంత మన అదృష్టం అనేది కొంత ఆవగించంతన్నా ఉండాలి కదా అనే విషయంలో గోచారం కూడా ఒక్కొక్కప్పుడు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా గోచారరీత్యా ఫలితాలని చెప్పే అవకాశం ఇది ఒకటి ఉంటుంది. కాబట్టి కుజుడు తమ రాశి నుంచి 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి కుజుడు యొక్క ప్రభావం అనేది ద్వాదశ రాశుల మీద ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి అయిన మేషరాశి వాళ్ళకి గోచారరీత్యా కుజగ్రహం యొక్క మార్పు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. రాస్యాధిపతి అలానే ఈ రాస్యాధిపతి అయిన కుజుడు మనకి తులారాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే రాస్యాధిపతి అయ్యాడు. అష్టమాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో శుక్రక్షేత్రంలో అంగారకుడి యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సహజంగా ఎలా ఉంటుందనంటే సప్తమ స్థానంలో కుజుడి యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేశ స్వబంధుభి అంటారు. అంటే కువార్త పుత్ర భాతృణాం క్రోధ సప్తమేగే కుజే అంటారు. అంటే సప్తమ స్థానంలో కుజుడుంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆర్థిక స్థితిగతుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్ పొజిషన్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అలానే వృత్తి వ్యాపారాల యందు కొంత ఆటంకం కలిగే అవకాశాలు ఉంటాయి. శ్రమజీవులకి అన్నము వస్త్రము కొత్తగా కొంత ఆటంకాలు కలిగే అవకాశాలు ఉంటాయి. బంధుమిత్రులతోటి
వైషమ్యాలు కలగకుండా చూసుకోవాలి. అలానే భూరీత్యా కూడా భూ వివాదాలు కలగకుండా చూసుకోవాలి. భూమి కానీ కోర్టు సమస్యలు కానీ ఇలాంటివి కలగకుండా పనిలేని ప్రయాణాలు చేయకూడదు. అలా అనవసరమైన డబ్బులు ఖర్చు పెట్టుకోకూడదు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్యలో విరోధ భావాలు రాకుండా కొంత ఎడుబాటు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే భార్యాభర్తల మధ్యలో కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కానీ అలానే మ్యూచువల్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా చాలా ఇంపార్టెంట్గా ఉండాలి. అలానే రహస్య అవయవములు ఏవైతే ఉంటాయో వాటికి వ్యాధులు కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ అలానే భార్యాభర్తల యొక్క సమస్యలు ఏకాభిప్రాయం అనేది చాలా ఇంపార్టెంట్. ఏకాభిప్రాయంతో పాటు అనవసరంగా భార్య ఒక మాట అన్నా భర్త ఒక మాట అన్నా సర్దిపుచ్చుకునేటట్టుగా ఉండాలి, చాలా ఇంపార్టెంట్ ఇందులో. అలానే దానితో పాటు ప్రతిదాన్ని కూడా ఎలిగేషన్ చేసుకొని ముందుకు వెళ్ళకూడదు. ఎందుకంటే అన్న వస్త్రాది రాహిత్యం అంటారు అక్కడ. అంటే దరిద్ర బాధలు అనేవి కలగకుండా చూసుకోవాలి. అలానే ఇక్కడ సదా క్లేశ అంటారు. అంటే వీళ్ళకి ముఖ్యంగా తీరని సంతాపములు. అంటే ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాలి. అంటే మన జీవితంలో ఏదైనా సరే మరణ వార్తలు అశుభవార్తలు వినే అవకాశాలు ఒకటి ఉంటుంది అని అర్థం. అంటే కువార్త అంటే మంచి ఒక చెడు వార్తలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే బంధువుల ద్వారా మరణం యొక్క వార్తలు వచ్చే అవకాశాలు ఉంటాయని అర్థం. పుత్ర భాతృ అంటాడు ఇక్కడ. పుత్ర భాతృ నామ్ అంటారు. అంటే ఏదైనా సరే కుటుంబంలో కానీ సంతానం విషయంలో కానీ బంధువులతో కానీ మిత్రులతో కానీ కొంత జాగ్రత్త వహించాలి. కుటుంబ కలహాలు రాకుండా కూడా చూసుకోవాలంటే క్రోధం అంటే క్రోధ సప్తమేగే కుజే అంటారు. అంటే పుత్రులతోటి కానీ బంధువులతోటి కానీ మనకి ఏదైనా సరే వివాదాలు రాకుండా చూసుకోవాలి. క్లేశ స్వబంధు బి అంటారు. అంటే ఎవరైనా సరే బంధువుల యొక్క మరణ వార్తలు కువార్త అంటే చెడు వార్తలు వినే అవకాశాలు ఉంటాయని అర్థం. అలానే ఆర్థిక సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్ పరంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పొదుపు పాటించాలి. పొదుపు పాటించి మనకు ముందుకెళ్తేనే ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పే వ్యవహారాలు. అలానే భూమి ఇళ్లకు సంబంధించిన విషయాలు వివాదాలు లేకుండా భూ వివాదాలు కాకుండా ఎవరితో సార్ బిల్డర్స్ తోటి కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ముల మధ్యలో కూడా కోర్టు సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అన్నదమ్ముల మధ్యలో కోర్టు సమస్యలు రాకుండా చూసుకోండి. అలాంటి రియల్ ఎస్టేట్ వాళ్ళతో కూడా గొడవలు రాకుండా ఏదైతే శస్త్రచికిత్సలు అగ్ని భయాలు కూడా వీళ్ళకి కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అగ్ని భయం లాంటివి కలగకుండా ఉండడానికి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి. ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవటం వంటి ఇళ్ల నిర్మాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలానే బిల్డర్స్ తోటి కానీ అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు కానీ లోన్లు వచ్చే సమయంలో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది. అలానే అగ్రికల్చర్ ల్యాండ్ విషయాల్లో కానీ పొలాల మధ్యలో గొడవలు కానీ అలానే భూముల మధ్యలో పంచాయతీ కానీ ఇళ్ల నిర్మాణం విషయంలో కానీ లోన్లు రాకపోవటం డబ్బులు ఇరుక్కుపోవటం ఇలాంటి విషయాల్లో మటు కొంత లౌకికంగా వ్యవహరించి ముందుకు వెళ్ళాలి. అలానే మేనేజ్మెంట్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైతే మేనేజ్మెంట్ చేస్తున్నారో అలాంటి విషయాల్లో కొంత శ్రద్ధ పెట్టుకోవాలి. అలానే శస్త్రచికిత్సలు జరిగే వాళ్ళు కూడా మంచి డాక్టర్ని కన్సల్ట్ కావాలి. మంచి రోజున శుభదినమున శుభగడియను ఒక శస్త్రచికిత్స ఆపరేషన్ చేసుకోవటం చాలా మంచిది. అందువల్ల ఇవన్నీ కూడా నియమాలన్నీ కూడా మీరు పాటించి ముందుకెళ్ళండి. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ కుజుడు శుక్రుడికి సముడవుతాడు. శుక్రుడు కూడా కుజుడికి సమత్వం అనేది ఒకటి ఉంది. అక్కడ ఎవరికైతే మనకి కుజుడు ప్రభావం వల్ల ప్రమాదాలు జరుగుతున్న వ్యక్తులు కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు కానీ భూ వివాదాలు కానీ ఉన్న వ్యక్తులు ఎలాంటి మంత్రాలను చదవాలి నిజంగా చెప్పాలంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు ఎలాంటి మంత్రాన్ని చదవాలంటే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అంటే మంగళవారం పూట కుజహోర అనేది ఉంటుంది. ఆ కుజహోరలో ప్రాతకాలంలో ఆ మంత్రాన్ని చదవటం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకు ఉపశమనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే గురువుగారండి నాయకంటి గారు నాకు ప్రమాదాలు జరుగుతున్నాయండి అని చెప్పేవాళ్ళు తప్పకుండా అంగారకాయుధే శక్తి హస్తాయుధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే అంగారక గాయత్రి మంత్రాన్ని మనం చదువుకోవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అది ఉదయం పూట కుదిరితే ఉదయం పూట చదవండి, లేకపోతే సాయంత్రం పూట అయినా చదువుకోవచ్చు, దాని తప్పేమీ లేదు. అలానే మాకు భూ వ్యవహారాలు ఉన్నాయి, భూమికి సంబంధించిన పంచాయతీలు ఉన్నాయి,
అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి అనే వ్యక్తులు తప్పకుండా వాళ్ళు చదవాల్సిన మంత్రం ఏంటంటే, వీలైతే తెలిసిన వాళ్ళు, వేదమంత్రం తెలిసిన వాళ్ళు తప్పకుండా భూసూక్త పారాయణం చేయటం కానీ, ఒకవేళ వేదమంత్రం మాకు తెలియదండి, మేము వేదం నేర్చుకోలేదు అని చెప్పిన వ్యక్తులు, అలాంటి వ్యక్తులు ఏం చేయాలంటే తత్పురుషా విద్యే మహాసేనాయుధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రంతో పాటు నాగరాజాయుధే పృథ్వీధరాయుధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఈ 2 మంత్రాలు చదువుకోవాలి మంగళవారం పూట. చదువుకోవటం వల్ల కోర్టు సమస్యలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు, భూ వివాదాలు పరిష్కారం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే కుజదోషం వల్ల వివాహం కాలేదనే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. జన్మజాతకంలో 2, 4, 7, 8, 12 స్థానంలో కుజుడు ఉంటే కుజదోషమని, 13 నక్షత్రాల కుజదోషం వర్తించదు. ఆ వర్తించని వాళ్ళు చదవక్కర్లేదు, వర్తించే వాళ్ళు ఉంటారు. కొన్ని రాసుల వాళ్ళకి కుజదోషం ఉంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి కుజదోషం ఉండదు. కొన్ని లగ్నాల వాళ్ళ కుజదోషం ఎగ్జంప్షన్ ఉంటుంది, కొన్ని లగ్నాల వాళ్ళ ఎగ్జంప్షన్ ఉండదు. అలాంటి వ్యక్తులు ఏమి చదవాలి అనంటే అంగారకుడి యొక్క ఆరాధన చెయ్యాలి. ఎలాంటి ఆరాధన చేయాలి మరి? అంగారకుడు అంటే కందులు దానం చేయటం మంగళవారం, ఎర్రని వస్త్రము, ఎర్రని గొడుగులు, ఎర్రని చెప్పులు దానం చేయటంతో పాటు అంగారకుడి యొక్క అభిషేకాన్ని చేయాలి. అంగారకుడు అంటే మనకి శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి, ఆ నవగ్రహాలు అంగారకుడు ఉంటాడు. పంచామృతంతో, పండరసంతో, చెరుకు రసంతో, దానితో పాటు ముఖ్యంగా మనం ఎలాంటి అభిషేకం చేయాలి అంటే అంగారక పాశుపతాస్రుద్రాభిషేకం అని ఒకటి ఉంటుంది 10 శివలింగాలకి. అలానే అంగారకుడు ఎప్పుడైనా సరే అభిషేకం చేసేటప్పుడు దానిమ్మ గింజల రసంతో అభిషేకం చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. దానితో పాటు బ్రాహ్మణులు చేస్తుండగా మీరు ఎలాంటి మంత్రాన్ని ఉచ్చరించాలి అంటే ఖచ్చితంగా అంగారకాగ్నే శక్తి హస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చదువుకుంటూ ఆ పురోహితుల ద్వారా మన అభిషేకం చేయటం వల్ల ఖచ్చితంగా కుజుడి యొక్క దోషం పోతుంది. అలాంటి జడ్జెస్ కానీ, న్యాయవాదులు కానీ, శస్త్రచికిత్సలు కానీ, మెడికల్ ల్యాబొరేటరీస్ వాళ్ళకు కానీ, మెడికల్ కంపెనీల వాళ్ళకు కానీ, డాక్టర్స్ కానీ ఎవరైనా సరే ఇలాంటి అంగారక పాశుపతాస్రుద్రాభిషేకము, అలానే అంగారక హోమం చేసుకోవటం కూడా చాలా మంచిది. అంగారక హోమానికంటే కూడా చాలామంది అంగారక పాశుపతాస్రుద్రాభిషేకంతో పాటు అంగారక పాశుపతాస్త్ర హోమం చేసుకుంటే బీజాక్షరాల సంపుటీకరణతోటి హోమం అనేది ఉంటుంది. అలాంటి హోమం చేసుకుంటే చాలా గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా అంగారకుడు ఏదైతే మన జన్మజాతకంలో కానీ గోచారరీత్యా కానీ దోషం అనేది ఉంటుందో ఆ దోషానికి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిహారం చేసుకోవాలంటే ఖచ్చితంగా అంగారకుడి యొక్క ఆరాధన చేసుకోవటం అంటే, వీలైతే శనివారం కానీ ఆదివారం కానీ 2 జంట సర్పాలను దానం చేయాలి. జంట సర్పాలం అంటే వెండితో చేసింది కానీ లేదా రాగితో కానీ చేసిన సర్పాలు ఏవైతే ఉంటాయో మనకు షాపులో దొరుకుతాయి. అలాంటి జంట సర్పాలని బ్రాహ్మణోత్తముల చేత పూజ చేసి ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఆయనకి వస్త్రదానము, గుడదానము, అలానే కందులు, దాంతోపాటు 2 జంట సర్పాలని, అలానే నెయ్యిని, ఆజ్యాన్ని దానం చేయటం వల్ల మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జీవితంలో కుజదోషం పోవడానికి మార్గం ఏమిటి అంటే, ఇలాంటి వివాదాలు ఉన్న ఇళ్ళు కొనుగోలు చేయలేకపోతారు, ఇళ్ళు దగ్గరికి వచ్చేటట్టు వచ్చి లోన్లు రాలేకపోతుంటాయి, ఆ ఇంటి మీద ప్రమాదాలు, పొలాల యొక్క గొడవలు, పక్కింటి వాళ్ళతో ఎదుటి వాళ్ళతో గొడవలు, కాంపౌండ్ వాళ్ళ నుంచి గొడవలు, రియల్ ఎస్టేట్ రంగం సరిగా సాగని వాళ్ళు, కెమికల్ కంపెనీలు నడవని వాళ్ళు, ఇలాంటి వ్యక్తులను అగ్ని వల్ల భయం కలిగే వాళ్ళు, ఇలాంటివన్నీ శస్త్రచికిత్సలు చేసుకోలేని వాళ్ళు, ఆపరేషన్ నేను చేసుకోలేకపోతున్నాను భయం కలిగే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా న్యాయవాద వ్యవస్థలో ఉన్న, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళున్నా, ప్రమోషన్ రాని వాళ్ళున్నా, మేనేజ్మెంట్ చేసే వ్యక్తులున్నా, సైన్యంలో పాల్గొన్న వ్యక్తులు కానీ, మెకానికల్ లైఫ్లో అంటే బీటెక్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తారు, ఏదో ఒక షాప్ పెట్టుకుంటారు, మెకానిజం అనేది కరెక్ట్గా సాగలేకపోతుంది, వ్యాపారాభివృద్ధి అనేది అనుకూలంగా ఉండదు. అలానే బాలారిష్ట గండదోషాలు, కుజుడితో ఏర్పడే బాలారిష్ట గండదోషాలు, అగ్ని భయాలు ఉన్నట్టుండి ఉలిక్కి పట్టడం, భయం కలిగే అవకాశాలు కొంతమందికి ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా నేను చెప్పిన పరిహారాలు చేస్తే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కుజుడు గురించి మీరు భయపడాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. ఇక్కడ ఏదైతే కుజుడు ఏదైతే తులారాశిలో సంచారం చేస్తున్నాడో ఆ తులారాశికి అధిపతి శుక్రుడు. కుజుడికి శుక్రుడు సముడవుతాడు,
శుక్రుడికి కూడా కుజుడు సమవుడవుతాడు కాబట్టి నేను చెప్పిన పరిహారాలు చేయండి, మీకు మంచి జరిగే అవకాశం ఉంది. అంగారగ్రహం యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం మేరకు కలగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.